ఒక మనిషి నా గురించి అదే పనిగా టార్గెట్ చేస్తూ నన్ను ఏవో ఒక మాటలు అంటాం, నాకు ఏది రాదని అంటాం, నాకు ఇది ఏది తెలియదు అంటాం, నేను ఎవరొకరిని అడిగి తెలుసుకుంటేనే కానీ నాకు ఏది దిక్కు ఉండదనేసి అని అంటాం. ఇదే పనిగా పెట్టుకుని నన్ను చాలా టార్చర్ పెట్టేస్తుంది అనమాట. ఇంకా తన మాటలు నేను భరించలేక అసలు నేను దేంట్లోనూ గొప్ప కాదనేసి తనే చాలా గొప్ప అని, అసలు తన సముద్రం అంతా, ఆకాశం అంతా, భూగ్రహం అంతా అని చెప్పుకుంటుందని చెప్పి నన్ను ఇలాగా టార్చర్ పెట్టేస్తుందండి మాటలతో అని చెప్పి మా వారికి నేనైతే చెప్తే తను ఒక్కటే సమాధానం చెప్పారు మా వారు. నేను చెప్పుకోవడం కూడా మంచిదే అనిపించింది అనమాట. నా మనసుకి చాలా అంటే చాలా బరువు దిగిపోయింది. ఒకే ఒక మాట అన్నారనమాట మా వారు, నీ గొప్ప ఏంటనేది మేం చెప్పాలి, నీకు నువ్వే చెప్పుకుంటే అది గొప్ప ఎందుకు అవుతుంది అనేసి అని అన్నారు. నిజమే కదా, మన గొప్ప ఏంటనేది మనం 10 సార్లు సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడం, డప్పు డోలు కొట్టుకొని దండోర వేసుకోవడం కాదు. మన గొప్ప ఏంటనేది 10 మంది చెప్పాలి. ఆ 10 మందిలో నిన్ను 8,000 మంది ఒప్పుకున్నారు. నువ్వెందుకు భయపడుతున్నావు ఎవరో నేను టార్గెట్ చేశారని? ఎప్పుడు ఎదుటి వాళ్ళ మాట పట్టించుకోకు, నీకు నచ్చిన దారిలో నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్తున్న దారి కరెక్ట్గా ఉందా లేదా అనేది మాత్రమే చూసుకో, ఎదుటి వాళ్ళు మాట్లాడే మాటలన్నీ పట్టించుకోవద్దని చెప్పి నాకైతే చెప్పారండి. ఇదైతే నిజంగా నాకు చాలా అంటే చాలా నా మనసుకు ఊరట కలిగించింది అనమాట. సో తను చెప్పిన మాటలు ఏమన్నా తప్పు ఉందంటారా? మా వారు చెప్పింది కరెక్టే కదా. నిజమే, ఎప్పుడైనా మన గొప్ప ఏంటనేది మనం 10 సార్లు చెప్పుకోవడం కాదు, ఎదుటి వాళ్ళు చెప్పాలి. అప్పుడే అది గొప్పతనం అవుతుంది.